యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర జరిగినటువంటి ఒక సందర్భం గురించి వ్రాయబడి ఉంది. అక్కడ 38 ఏళ్ల నుంచి రోగంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అతని వయస్సు 38 సంవత్సరాలు కాదు, కానీ అతని రోగానికి ఉన్నటువంటి వయస్సు 38 సంవత్సరాలు. బహుకాలము నుండి అప్పటికి ఆయన ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి ఉన్నాడట యేసుక్రీస్తు ప్రభువు. ఏ స్థితిలో పడి ఉన్నాడు? లేవలేని స్థితిలో పడి ఉన్నాడు. అదండి, ఎవరో సహాయం చేయలేని స్థితిలో పడి ఉన్నాడు. బంధువులు స్నేహితులు అయిన వారు ఎందరో ఉన్నారు, కానీ అందరూ విడిచిపెట్టేసిన స్థితిలో ఉన్నాడు కదండి. బంధువుల ప్రేమ ఎలా ఉంటుంది, అయిన వారి ప్రేమ ఎలా ఉంటుందో చవి చూశాడు. మన కష్టం వచ్చినప్పుడే మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుందండి. ఈ లోకంలో మనుషుల ప్రేమ అంతంత మాత్రమే, కానీ దేవుని ప్రేమ అంతం వరకు ఉంటుంది. మనుషుల ప్రేమ నీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి, నీ దగ్గర ఉన్నటువంటి అందాన్ని బట్టి, నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఉంటుందేమో, కానీ దేవుని ప్రేమ అలా కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ నిస్వార్థమైనది. కీర్తన గ్రంథము 48వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించేవాడు వ్రాయబడి ఉందండి. మనుషులైతే కొన్ని సందర్భాల్లో మనకున్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి విడిచిపెడతారేమో, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడట. మరణం తర్వాత జీవితంలో కూడా ఆయన తన మహిమను మనకిచ్చి, తన మహిమలో మనల్ని పాలుభాగస్తులు చేస్తాడు. తన రాజ్య వారసులుగా మనల్ని ఉంచుకుంటాడండి. కాబట్టి ఈ ప్రేమ శాశ్వతమైనది. అలాంటి ప్రేమమైంది మనం కలిగి ఉన్నాం. మరణము వరకు నడిపించే దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనుషులు నన్ను విడిచిపెట్టారు అని నువ్వు చింతపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఇమ్మానుయేల్ అంటే దాని అర్థం తోడుగా ఉండేవాడు. ఆ దేవుడు తోడుగా ఉండే దేవుడు, మరణము వరకు మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు, మనుష్యులు విడిచిపెట్టినట్టు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టేసరే అని నువ్వు బాధపడవలసిన అవసరము లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటంటే, అడుగుడు మీకు ఇయ్యబడను, వెదకుడు మీకు దొరకబడను, తట్టుడు మీకు తెరవబడను, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనకున్న కష్టాన్ని బట్టి, శ్రమలను బట్టి మనల్ని విడిచిపెట్టేశారు అందరూ అని బాధపడకుండా, చింతపడకుండా మన దేవుడు మనతో ఉన్నాడు, మన మరణం వరకు మనల్ని నడిపించే దేవుడు ఆయన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ఉంచిన మీరు మీకున్న శ్రమలను బట్టి, చింతలను బట్టి, సమస్యలను బట్టి కృంగిపోకుండా, అయిన వారందరూ విడిచిపెట్టేశారు అని బాధపడకుండా మన చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు, దేవుని యొద్ద ప్రార్థన చేసినప్పుడు గొప్ప విడుదల, సమాధానము, శాంతి పొందుకునే వారిగా ఉంటాం. కాబట్టి ఆయన పాదాల చెంతలో పడి, ఆయన పాదాల చెంత మనం ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాల దేవుతులు మనం పొందుకోగలుగుతాం. ఉన్నతమైన మేలులు అనుభవించేవారుగా ఉంటాం. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.